హాయ్ గైస్. ఎన్టీఆర్, రోహిత్ శర్మ ఒకరు ఇండియాలో బిగ్గెస్ట్ మాస్ హీరో ఎన్టీఆర్, ఇండియాలో గ్రేటెస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఇద్దరు కలిసి ఒక టాక్ షో చేస్తే ఎలా ఉంటుంది? కపిల్ టాక్ షో సెకండ్ సీజన్ ఈ నెల 21వ తారీఖు నాడు నెట్ఫ్లిక్స్లో కానీ బాలీవుడ్లో పలు ఛానల్లో ప్లే కాబోతుంది. ఇద్దరి షూటింగ్ ఒకే రోజు కంప్లీట్ అయిపోయిందంట. ఎన్టీఆర్ దేవర ప్రమోషన్ వరల్డ్ కప్ వచ్చిన తర్వాత టాక్ షో రోహిత్ శర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ ఈ టాక్ షోలో పాల్గొన్నారంట. చాలా సరదాగా చాలా ఫన్నీగా ఉండబోతుంది. 21న ప్లే కాబోతుంది. ఎంతమంది ఈ టాక్ షో కోసం వెయిటింగ్ చేస్తున్నారు అనేది కామెంట్ రాయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర ప్రచారం మాత్రం పీక్స్ పేరిపోయింది. పబ్లిసిటీ మాత్రం ఒక రేంజ్లో జరుగుతుంది. ట్రైలర్ కంటే లాంచ్ కంటే ముందే ముంబైలో డే బిఫోరే ఎన్టీఆర్ అన్న ల్యాండ్ అయ్యిండు. ఎందుకబ్బా ట్రైలర్ రేపు కదా, ఈరోజే ముంబై ఎందుకు వెళ్ళిండు అని ఫ్యాన్స్ కొద్దిగా సపరేట్గా ఫీల్ అయ్యారు సర్ప్రైజ్గా. కానీ అదే రోజు బిఫోర్ డేనే సందీప్ వంగారెడ్డితోటి ఇంటర్వ్యూ బాలీవుడ్లో కంప్లీట్ అయిపోయింది. బాలీవుడ్లో వెరీ వెరీ ఫేమస్, వెరీ వెరీ ఎంటర్టైన్మెంట్ షో. చాలా ఏ మూవీ అయినా కానీ ఈ టాక్ షోకి వస్తే మూవీకి చాలా హెల్ప్ అవుతుంది. చాలా ఫన్నీ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంత ఐ మూమెంట్ ఎమోషనల్ క్వశ్చన్స్ ఉంటావో ఇమీడియట్లీ అంత కామెడీ సిల్లీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కపిల్ టాక్ షోకు చాలా బాలీవుడ్లో చాలా సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అలాంటి టాక్ షోలో మన దేవర పాల్గొన్నాడు. అదే రోజు షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రోమో కూడా వచ్చింది. ప్రోమోనే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ మూమెంట్ కానీ, ఎన్టీఆర్ అన్న చెప్పే కొన్ని ఆ ప్రోమోలో చూస్తే సరదా సన్నివేశాలు కానీ మూవీకి బాలీవుడ్లో 100% బజ్ క్రియేట్ అవ్వడం గ్యారంటీ అనిపిస్తుంది. అదే రోజు సెకండ్ సీజన్ ఈ 21వ తారీఖు నాడు కపిల్ టాక్ షో ప్లే కాబోతుంది నెట్ఫ్లిక్స్లో కానీ బాలీవుడ్ ఛానల్లో కానీ. అదే రోజు ఎన్టీఆర్ అన్న టాక్ షోతో పాటు సెకండ్ షూటింగ్ కూడా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ క్రికెట్ T20 వరల్డ్ కప్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రోహిత్ శర్మ ఈ టాక్ షోలో పాల్గొనబోతున్నాడు. ఎన్టీఆర్ అన్న రోహిత్ శర్మ కలిసి ఏమన్నా డిఫరెంట్ మూమెంట్ ఉండబోతుందా? ప్రోమోలో మాత్రం 2 టాక్ షోలు కలిపి ఒకే ప్రోమో వచ్చింది. ఎన్టీఆర్ అన్న రోహిత్ శర్మ కలిసి ఏమైనా సపరేట్ సంభాషణ కానీ, ఎందుకంటే 2 ఒకటే రోజు షూటింగ్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి వీళ్ళిద్దరు సపరేట్గా మీట్ అయ్యి ఏమన్నా టాక్ షోలో మనకు ట్విస్ట్ ఇవ్వబోతున్నారా? ప్రోమో చూస్తేనేమో 2 కలిపి వచ్చింది. గతంలో రోహిత్ శర్మ కూడా చెప్పాడు, నాకు ఫేవరెట్ డ్యాన్సర్ ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే విపరీతంగా ఇష్టమని రోహిత్ శర్మ కూడా చెప్పాడు. గ్రేటెస్ట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత మళ్ళీ అంతటి స్థాయిలో ప్రజెంట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ మాట ఎన్టీఆర్ గురించి RRR టైంలో చెప్పడం జరిగింది. అభిమానులు కూడా ఎన్టీఆర్ రోహిత్ శర్మ ఇద్దరు బ్రదర్స్ లాగా ఉంటారు, చాలా బాగుంటారని మన ఫోటోలు కూడా రోహిత్ శర్మ ప్రతి సక్సెస్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని వాళ్ళిద్దరు ఫోటోలు అయితే షేర్ చేస్తుంటారు. కానీ లేటెస్ట్గా కపిల్ టాక్ షో ఇద్దరు ప్రోమో కలిపి ఒకేసారి రావడం, వాళ్ళిద్దరు ఫోటోలు వైరల్ అవ్వడం, నిజంగా ఈ టాక్ షో కోసం అయితే చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ అన్న బాలీవుడ్లో ఒక కామెడీ టాక్ షో, ఒక డిఫరెంట్ కామెడీ షో, ఒక ఎమోషనల్ కామెడీ షో డిఫరెంట్గా RRR టైంలో పాల్గొన్నా కానీ అది గ్రూప్ వైజ్గా పాల్గొన్నాడు. సపరేట్ ప్రజెంట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ దేవరా మూవీకి మొత్తం మాసెస్ మొత్తం తనే కాబట్టి ఎలాంటి సమాధానాలు సీనియర్ ఎన్టీఆర్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉండబోతున్నాయంట. ఈ టాక్ షోలో ఎన్టీఆర్ అన్న ఏం సమాధానం చెప్పాడు, రకరకాల డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండబోతున్నాయంట. కపిల్ టాక్ షో అంటే ఎంత ఎమోషనల్, ఎంత లాజిక్లెస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఎన్టీఆర్ అన్న ఎలా చెప్పాడు, డ్యాన్స్ మూమెంట్ అయితే అదిరిపోయింది. వెయిటింగ్ 21 నాడు ప్లే కాబోతుంది. అందరూ వెయిటింగ్ చేసేదంటే రోహిత్ శర్మ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఏదైనా సపరేట్గా వీళ్ళ సంభాషణ కానీ వీళ్ళ స్క్రీన్ షేరింగ్ కానీ ఉండబోతుందా? టాక్ షో ఇద్దరు ఒకే రోజు షూటింగ్ జరిగినాయి కాబట్టి డిఫరెంట్ టాక్ షో కాబట్టి మనకు ప్రోమోనేమో 2 కలిపేసారు. కానీ వీళ్ళిద్దరి కోసం అయితే అభిమానులు ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది టాక్ షో? ఇంకా దేవర మ్యానీ అనేది ప్రజెంట్ పీక్స్లోకి చేరింది. 21న ప్లే అయిన తర్వాత కపిల్ టాక్ షో రోహిత్ శర్మతో కలిసి కొన్ని మూమెంట్ ఉంటే సినిమాకు మాత్రం అభిమానులు మాత్రం ఇటు రోహిత్ శర్మ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక రేంజ్ సెలబ్రేషన్ మాత్రం బీభత్సంగా ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ మూవీ మీద ఎలాంటి బజ్ ఉందో, ఎలాంటి అంచనాలు క్రియేట్ అయినవో, ఎంతమంది మూవీ కోసం మూవీ మీద పడి ఏడుస్తున్నారంటే మూవీ ఏ రేంజ్ హైప్ క్రియేట్ చేసిందో
ఏ మూవీకైనా 10 మంది నెగిటివ్ ట్రోల్ చేసి 10 మంది ఏడుస్తున్నారంటే ఆ మూవీ ఎంత హైప్ క్రియేట్ చేసిందో, ఎంతమంది వ్యతిరేకులు అసూయ పడేలా ఆ మూవీ మీద అన్ని విధంగా ఆ క్రియేట్ చేసిన విధానం చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడైనా కానీ మంచి పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. ఎందుకంటే మంచి హైప్ ఉన్న మూవీకే ఇలాంటి నెగిటివ్ కామెంట్లు వినబడతాయి. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారంట. ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్ర. మూవీ టీం అలా చేస్తే 2 తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగేటట్టు బ్రహ్మాండమైన పబ్లిసిటీ రావడం పక్కా అనిపిస్తుంది. ఏదేమైనా కానీ నేనైతే కపిల్ టాక్ షో కోసం అయితే ఈగర్గా వెయిటింగ్. ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు అనేది కామెంట్ రండి. ఫస్ట్ టైం మనకు ఇష్టమైన క్రికెటర్ రోహిత్ శర్మ, ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అన్న ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ మీద ఉంటే ఆనందమే వేరు. ఎన్టీఆర్ అన్న కూడా బెస్ట్ క్రికెటర్, రోహిత్ శర్మ కానీ, కోహ్లీ కానీ వీళ్ళందరూ ఇష్టమే, ధోని కానీ. ఇంకా వెయిటింగ్. 21 నాడు ఫుల్ ఎపిసోడ్ రాబోతుంది. ప్రోమో మాత్రం అదిరిపోయింది. ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ ఒక రేంజ్ కిక్ ఇచ్చింది.